శేఖర్ అన్న గారు రికార్డింగ్ వెంటనే పెడతా ఉంటే ఏది చెప్పడానికి అవట్లే. ఒక నిమిషం. బైబిల్ నోట్ యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలులకు వేయము. ఎట్లనగా ప్రభువకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము వారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వ్రేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శేకోపశేకులుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువల నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధునందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. 10 వచనాలు. అలాగే మొత్తం 24 వచనాలు ఉన్నాయి. అయితే ఈ అధ్యాయం అంతా మనం ఈరోజు చెప్పుకుంటాం కాబట్టి ఒకసారి చదువుతాను. శ్రద్ధతో జాగ్రత్తగా ఈ వచనాలు కూడా చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము, ఈ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయాను. మరియు అతడు రాజసంతతిలో ఒకరిని నేర్పరచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండునట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకుని పోయాను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యంనిచ్చి సహాయము చేయవలని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా, అట్టి క్రియలు చేసిన వాడు తప్పించుకొనునా, నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్య పెట్టెను, ఎవనితో తాను చేసిన నిబంధన అతడు భంగము చేసెను, ఎవడు తన్ను రాజుగా నియమించును ఆ రాజునొద్దనే బబులోను పురములోని అతడు మృతునందునని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీలు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే. అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు.
ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేనే చేసినది కదా. నా జీవము తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. అతని పట్టుకొనుటకై నేను వలయొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతను తీసుకొని పోయి, నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడెదను. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకున్నట్లు అతడు దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారినందరూ ఖడ్గము చేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోవదురు. 22వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శేఖరలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దాని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగములో నుండి శ్రేష్టమైన సంగతులను తేటగా మాకు అందించి ఈ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రభువు, మా రక్షకుడు, మమ్మను ప్రేమించి వాక్యము ద్వారా మాతో తేటగా సూటిగా మాట్లాడనై ఉన్న యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినియులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ అధ్యాయం మీకు అర్థమైందండి? చెప్పండి, అర్థమైందా? అర్థమైందంటే ఆ అర్థాన్ని మీరు ఇప్పుడు చెప్పాలి నాకు. అది అర్థమైందనే వాళ్ళు కనపడటం లేదు. ఒక్కరు చేయి చూపించారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థం కాలేదని చెప్పారు. సరే, ఏదేమైంది, దేవుని వాక్యంలో ఈ అధ్యాయం అంతటిలో ముఖ్యముగా చెప్పబడిన విషయం ఏంటంటే, ఇక్కడ విప్పుడు కథ, అలాగే పక్షిరాజు. విప్పుడు కథ, పక్షిరాజులు. తేలిగ్గా అర్థం కావాలంటే 1 నుండి 10 వచనాలు విప్పుడు కథ. 1 నుండి 10 వచనాలు విప్పుడు కథ. 11 నుండి 21 వచనం దాని భావం. 22 నుండి 28 వచనాలు వాగ్దానం. 1 నుంచి 10 వచనాలు విప్పుడు కథ, 11 నుండి 21 వచనాలు దాని భావం, 22 నుండి 28 వచనాలు వాగ్దానం. అయితే ఈ విప్పుడు కథ, దాని భావాన్ని మనము గమనిస్తే, యెహెజ్కేలు ఇక్కడ పక్షిరాజును గూర్చిన ఉపమానము చెప్పుచూ ఉన్నాడు. 15వ వచనంలో పక్షిరాజును గూర్చిన ఉపమానం ఆయన చెప్పిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. ద్రాక్షాకర్రను గూర్చిన ఉపమానం మనం 16వ అధ్యాయంలో దిక్కులేని బిడ్డను గూర్చిన ఉపమానం మనం విన్నాం. 19లో సింహములను గూర్చిన ఉపమానం. అయితే ఇక్కడ పక్షిరాజు అనగా బబులోను రాజగు నెబుకద్నెజరు.
పక్షిరాజు అంటే ఎవరు? బబులోను రాజుకు నెబుకద్నెజరు. బబులోను రాజుకు నెబుకద్నెజరు పక్షిరాజు. దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 40వ వచనం. 48, 40. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలు చాపుచున్నది అన్నాడు. పక్షిరాజు ఎగురునట్లు అనే మాట చూస్తున్నాం. హోషేయ గ్రంథములో 8వ అధ్యాయములో ఆ మాట చెప్పబడింది. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు కనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. చూశారా? పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. పక్షిరాజు, నా వెనుక ఉన్న పిక్చర్ పక్షిరాజు. ఈ పక్షిరాజు శత్రువుగా వచ్చి మందిరం, యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము అన్నాడు కదా. ప్రియులారా, వచనాలు మీరు చూస్తా ఉండండి. అవి దేవదారు కొమ్మను పట్టుకొనుట అనగా, అప్పుడు నెబుకద్నెజరు యూదయ దేశమునకు వచ్చి దానిని జయించి కొందరిని చెరపట్టుకొని వెళ్ళెను. కొందరిని చెరపట్టుకొని వెళ్ళిన సందర్భాన్ని మనము చూస్తాం. 4వ వచనం, 5వ వచనం, 12వ వచనం. 4వ వచనం, అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దాని నాటెను అన్నాడు కదా. సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెనని 4-5 వచనాలలో మనము చూస్తాం. అలాగే దాని భావం 12వ వచనంలో చెప్పాడు. 12వ వచనం, తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనము, ఈ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను అనే మాట చూస్తున్నాం. ఇర్మియా కొట్టుకుని వాడానా, స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా అనే మాటలు చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా మనము చూడగలం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 24వ. లేదన్నా రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియు అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని
పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. ఉందా బ్రదర్? రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు. సరే, ఏది ఏమైనా ఈ వచన భాగములో ఆ పక్షిరాజు ఏం చేశాడు మనకు అర్థమవుతుంది. ఆ పక్షిరాజు దేవదారు కొమ్మను పట్టుకొనుట. నెబుకద్నెజరు యూదా దేశమునకు వచ్చి దానిని జయించి కొందరిని పట్టుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. ఆ పక్షిరాజు కొన్ని విత్తనములు వేయగా అవి గొప్ప ద్రాక్షావల్లి ఆయను అని మనము చూస్తున్నాం. గొప్ప ద్రాక్షావల్లి ఆయను 6వ వచనం 17వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయను అన్నాడు. కనుక గొప్ప ద్రాక్షావల్లి ఆయను అనగా నెబుకద్నెజరు యెహోయాకీనును చెరపట్టుకొనినను దేశములో కొంతమంది మిగిలి ఉండగా వారి మీద సిద్కియాను రాజుగా నియమించి అతనితో నిబంధన చేసి నిబంధన గైకొనుట వలన రాజ్యము నిలిచియుండునట్లుగా నియమించాడు. ఇది 3వసారి చెర. ఒకసారి యెహోయాకీము కాలములో, 2వసారి యెహోయాకీను కాలములో, ఇప్పుడు సిద్కియా. ఈ సిద్కియాను కూడా ఇతడు నిబంధనను మీరిన తర్వాత ఈయన కూడా పట్టుకొని పోయినట్లుగా చూస్తాం. సరేలేండి, మనం బైబిల్ చదువుతూ ఉంటే కొంత చరిత్ర మనకి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. బైబిల్ అంతా పూర్తిగా చెప్పలేం కదా. ఒక వరుస మనకి ఎదురైన వచనాన్ని బట్టి మనము చెప్పుకుంటూ ఉంటాం. సరే, సిద్కియాను రాజుగా నియమించినట్లు చూస్తాం. ఎవరు నియమించారు? యెహోయాకీను కాలములో 2వ చెరలో కొందరిని తీసుకొని వెళ్ళిపోగా మిగిలిన వారి పైన ఈయన సిద్కియాను రాజుగా నియమించాడు. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఆ నిబంధనను మీరిన తర్వాత ఈయన కూడా చెరలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే 3వ చెర అంటారు. సరేలేండి, దేవుని వాక్యములు 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, అలాగే 13వ వచనం 14వ వచనం, 17, 13, 14 వచనాలు చదువుతున్నా. మరి అతడు రాజసంతతిలో ఒకరిని ఏర్పరచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచిండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను అన్నాడు. ఎవరితోనండి నిబంధన చేయించింది? రాజు సంతతిలో ఒకడు అన్నాడు. బహుశా యెహోయాకీము మేనల్లుడు అని చెప్తారు. యెహోయాకీము మేనల్లుడు అంటే ఆ బంధుత్వపు వరుసలు అంతగా గుర్తులేదు కానీ అలా చెప్తా ఉంటారు. సరే, ఏదేమైనా రాజవంశములో నుండి వచ్చినవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సరే, ఇంకొక గొప్ప పక్షిరాజు వచ్చి బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లికి పాదుల కాలువలలో నుండి తన కాళ్లను త్రిప్పి తన శేఖలు విడుచును అన్నాడు కదా. ఇంకొక పక్షిరాజు వచ్చి 7వ వచనంలో చెప్పబడిన మాట, పక్షిరాజు తన వేళ్లను త్రిప్పి తన శేఖలను విడిచెను అన్నాడు. అనగా సిద్కియా ఐగుప్తు రాజు సహాయము కోరి నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేసెను.
అర్థమైందండి? ఐగుప్తు రాజు యొక్క సహాయము కోరి ఇతడు నెబుకద్నేజరు రాజు మీద తిరుగుబాటు చేస్తాడు. వాస్తవంగా ఈయన రాజుగా నియమించి లేక రాజకుమారులో ఒకడో మ్యూట్లో ఉన్నారన్న, వినబడతలేదు. నాకు ఒకటి బ్రేక్ అవుతుందన్న అప్పుడప్పుడు. ఉన్నాయి. మీ కాడ టిక్ సిగ్నల్ టాక్ చూడండి. మీ దగ్గరే అందరికీ బాగుంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఐగుప్తు రాజు సహాయము కోరి నెబుకద్నేజరు మీద తిరుగుబాటు చేసినట్టు 7వ వచనంలో మనం చూస్తాం. 17:7. అలాగే ఆ 7వ వచనం దాని కథ చెప్పాడు. 15వ వచనం దానిని విప్పాడు. దాని భావం, అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయము చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా, అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా, నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు అని వ్రాయబడింది. సరే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అతడు చేసిన తిరుగుబాటు అనేది మనకు కనబడింది కదా. ఈ ప్రస్తావన రాజుల గ్రంథంలో కూడా చెప్పాడు. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చూడండి. 24వ అధ్యాయం 20వ వచనం. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను. బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను అని చెప్పాడు. అర్థమైందండి? కొంచెం మనసు ఇక్కడే పెట్టాలి. ఇలాంటి యెహెజ్కేలు గ్రంథం వినేటప్పుడు మనసు ఇక్కడే పెట్టాలి. నన్ను మీరు ఫాలో అయిపోవాలా, ఏటగా ఫాలో అయిపోవాలి. ఇక్కడ కూర్చొని మీరు ఎక్కడో ఆలోచన చేస్తే మీకు సంగతి అర్థం కాదు. ఒక్క విషయం తప్పింది అని అంటే ఇక ఆ రోజు పాఠం అంతా మీకు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి సంగతిని సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిద్కియా చేసిన నిబంధన యెహోవా నామముననే చేశాడు. కానీ ఆ నిబంధనను మీరగా అతడు వర్ధిల్లక శిక్ష తప్పించుకొనడు. ఆ స్టేజ్కి వచ్చేసాడు. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం 5వ వచనం 7వ వచనం. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయుల సమాచారము విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. 7వ వచనం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞయించున్నదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవేలాగు చెప్పవలెను. మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు అనే మాట మనము చూస్తున్నాం. సరే ప్రియులారా, ఈ 37వ అధ్యాయం బబులోను రాజైన నెబుకద్నేజరు యూదా దేశంలోనికి రాగా నియమించిన యోషియా కుమారుడు సిద్కియా అని మనం చూస్తున్నాం. ప్రారంభమే 37వ అధ్యాయం ప్రారంభం కనుక ఇది సిద్కియాను గూర్చిన సంగతి తేటగా మనము చూస్తాం. 37వ అధ్యాయం 21వ వచనం. అతనికి పడిన శిక్ష మనము చూచినప్పుడు, కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి అనే మాట చూస్తున్నాం.
ఇతను తప్పిదము చేసి కాని పని చేస్తే యిర్మీయా చెప్పిన మాట కోసం ఆయన ఏం చేయమని చెప్పాడు? శిక్షలో ఉన్నవాడు శిక్షించేవాడుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా మంచి చేయాలనుకున్న వారి మీద ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వచ్చుద్దని మనకు అర్థమవుతూనే ఉంది. మేలు చేసిన వారికి కీడు. అసలు నమ్మిన వారిని మోసం చేయొచ్చా అంటే మీరేమంటారు? మీరేమంటారు? చేయకూడదు అంటారు. వెరీ గుడ్. కానీ అవతల నుండి ఆన్సర్ ఏంటో తెలుసా? ఆన్సర్ ఏంటో తెలుసా? పిచ్చోడ, నమ్మినోడిని మోసం చేయడం సులువురా అన్నాడండి. మీకు అర్థమైందా? నమ్మిన వారిని మనం ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. కానీ అవతల వాడిని పిచ్చోడ, నమ్మినోడిని మోసం చేయడం సులువురా, ఈజీగా మోసం చేయొచ్చురా నమ్మినోడిని, అదే నమ్మలేనోడిని మోసం చేయడం చాలా కష్టం రా అన్నాడు. ఆ తర్వాత దాని శిక్ష ఆడు అనుభవిస్తాడు, అది వేరే విషయం. కానీ త్వరగా మోసపోయేది ఎవరంటే మేలు చేసిన వారే. సరే, ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఎప్పుడైతే సిద్కియాను హెచ్చరించాడో యిర్మీయా, ఇప్పుడు ఈయన్ని బందీ గృహశాలలోకి తీసుకుని వెళ్ళాడు. శిక్షలో ఉన్నవాడు శిక్షించడం అంటే ఏంటో ఇక్కడ నేర్చుకోవచ్చు. సరే, ఈ పాఠాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. 8 నుండి 16 వచనాలు మనము చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. ఆ 8 నుండి 10 వచనాలు చదువుకుంటే 8 నుండి 10 వచనాలు మనము చదువుకుంటే 16వ వచనంలో దాని భావం ఉంది. 8 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను. కావు నీవిలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధునందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరిగి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందునా, తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదులోనే ఎండిపోవును అన్నాడు. నిజమే. 16వ వచనంలో ఏం జరిగింది? దాని భావం, ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్య పెట్టెనో, ఎవరితో తాను చేసిన నిబంధన అతడు భంగము చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతునందునని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పడిందా లేదా శిక్ష? ఎక్కడ? ప్రమాణము చేసి కూడా తప్పిపోయిన వాని మీద శిక్ష పడింది. నిబంధనను నెరవేరుస్తానని చెప్పి నెరవేర్చకపోయిన వాని మీద శిక్ష పడింది. అంతే ప్రియులారా, నాడైనా నేడైనా ఏ ఒక్కరి మీదైనా పరిస్థితి అలాగే ఉంటుంది అనేది మనము గుర్తించాల్సిన సత్యం. ఇంకా తేటగా వినాలంటే యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 18వ వచనం. రాజుల 2వ గ్రంథానికి యిర్మీయా గ్రంథానికి యెహెజ్కేలు గ్రంథానికి సంబంధాలు ఉన్నాయండి. ఈ చరిత్రలు మనకు అర్థం కావాలంటే ఇవి మనం చదువుకుంటూ ఉండాలి. 18వ వచనం, అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు అని చెప్పాడు. 23వ వచనం కూడా చదువుకుందాం. 23, నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబడెదవు గనుక
ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు. ఎవరి కొరకు చెప్పాడు ఈ మాట? సిద్కియా కొరకు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారండి? మీట్లో ఉన్నారు కదా. ఓకే, యెహోవా దేవుడే చెప్పు. ఇర్మియా చెప్పాడండి. అక్కడే వ్రాయబడింది. మనం ఆలోచన చేస్తే 17 ప్రియులారా, రాజైన సిద్కియా యెహోవా మందిరములో ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియాను పిలిపించి దేవుడు చెప్పమన్నాడు. ఇర్మియా చెప్పాడు దేవుని మాట ప్రకారం. సరేలేండి, ఇక్కడ మనం ఈ మాట ఆలోచన చేస్తే శిక్ష అనేది ఎలా పడుతుందనేది చాలా తేటగా చెప్పేశాడు. కాబట్టి ఆ సిద్కియా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళవలసిన స్థలానికే వెళ్ళాల్సి వచ్చింది. మనము యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 59వ వచనంలో కూడా చూస్తాం. 16వ అధ్యాయం 59 యెహెజ్కేలు గ్రంథం. ఒక మాట రాసుకోండి, అది కూడా. ప్రభువు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నీకు చేయబోచున్నాను అన్నాడు. ఇది ఎవరి కోసం? సిద్కియా కోసమే. ప్రమాణమును నువ్వు చేసినట్టే చేసి దాన్ని భంగపరిచావు, అందుకే తృణీకరించబడతావు, శిక్షించబడతావు అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆ సిద్కియా బబులోను పట్టణమునకు తీసుకొని పోబడి అక్కడే మరణించును అన్నాడు. అక్కడే మరణించాడు. నిజమండి, దేవుని వాక్యపు నెరవేర్పు చాలా అద్భుతంగా జరిగినట్లుగా మనము చూడగలం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 10-11 వచనాలు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా 52:10-11. బబులోను రాజు సిద్కియా కుమారులను బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణము వరకు చెరసాలలో అతని పెట్టించెను. చూసారా? అసలు దేవుని ప్రజల మీదికి దేవుని కోపం రావటానికి ఈ రాజులు చేసిన పనేనండి. యెరూషలేము మీదికి దండెత్తి రావటానికి, బబులోను రాజు దండెత్తి రావడానికి కారణం ఎవరు? యెహోయాకీమే ఒకనాడు. ఎందుకంటే అతడు చేసిన పాపం 7 రకాలుగా ఉంది. 7 రకాలుగా చెప్పారా మీకు? ఆ సంగతి మీకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి చదివితే మీకు అర్థం అవుతుంది. ఎందుకు బబులోను రాజు యెరూషలేము రాజు అయిన నెబుకద్నెజరు యెహోయాకీము మీదికి బబులోను రాజు వచ్చాడో ఆ సంగతి స్పష్టంగా ఉంది. ఒక్క మాటలో చెప్పనా? 1, దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపాడు.
యెహోవా గ్రంథమును కాల్చివేశాడు. 7 విషయాలు చెప్పొచ్చు. ఆ 7 విషయాలు ఇప్పుడు నాకు కంఠాపదమే, ఎందుకంటే ఆ చరిత్ర చెప్తా ఉంటాను కాబట్టి. ఆ కారణము చేత అక్కడున్న రాజు గాని ప్రధానులు గాని యాజకులు గాని ప్రవక్తలు గాని అందరూ పాపం చేయడానికి కారకుడు అయిపోయాడండి. దేవుడు చూసి 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 పట్టుకోలేక దేవుడే స్వయంగా అప్పగించాడు. ఇంత జరిగినా తన తర్వాత వాడైన యెహోయాకీను తాను అలాగే చేశాడు. ఆఖరికి మళ్ళా నెబుకద్నెజరుకు ఒక రకంగా మంచి బుద్ధి పుట్టించి కొంతమందిని చెరలోకి తీసుకెళ్ళిపోయినా, నువ్వు రాజుగా ఉండి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యయ్యా అని చెప్తే ఆ ప్రకారంగా చేయకుండా ఐగుప్తు రాజుతో సహాయం కోరుకొని యుద్ధానికి తిరుగుబాటు చేస్తే ఇప్పుడు దేవుడు చెప్పేశాడు, నువ్వు ఇలాగ వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త పడు. ఇప్పటికే 2 సార్లు నష్టం కలిగింది, 3వసారి నష్టం రాని కానీ ఇర్మియా ఘోష పెడతానే ఉన్నాడు. అయినా అస్సలు వినలేదు. చివరికి చూడండి, అసలు ఈ పదాలు చదువుతుంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది కదా. ఎంత బాధ చూడండి. ఏమన్నాడు? బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాను. ఈ బైబిల్ చదివే స్టోరీలు చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే అట్లనే అనిపిస్తాను. సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాను, మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులను అందరినీ చంపించాడు. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించాడు, 2 సంకెళ్లతో బంధించాడు, మరణం వరకు చెరసాలలో పడేసింది. ప్రియులారా, తన పతనానికి కారణం ఎవరు? తానే కదా. ఈవేళ చాలా మంది తమ పతనానికి కారణం తామే. ఎవరిని నిందించాలి అనేది పెట్టుకోకూడదు. ఈరోజు పతనం అయిపోతున్నారంటే కారణం వ్యక్తులు గాని, శక్తులు గాని, సంస్థలు గాని, సంసారాలు గాని, సంఘాలు గాని పతనం అవుతున్నాయంటే కారణం ఏంటి? వాళ్ళే. కనుక ఆ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకోండి. యెహోయాకీం తప్పులు చెప్పండి బ్రదర్, 7 తప్పులు ఒకసారి. యెహోయాకీము కొరకండి. ఓకే, అతడు చేసిన 7 పాపాలు రాజుల గ్రంథములో చాలా స్పష్టంగా వ్రాయబడింది. 23వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం రాజుల 2వ గ్రంథం అండి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం ఆఖరి వచనం లేక 36 నుండి మనం చదవచ్చు. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలాడు. 37వ వచనం, ఇతడు తన పితరుల చర్యలన్నిటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను అన్నాడు. నెంబర్ 1, చెడు నడత నడిచాడు. నెంబర్ 2, అదే గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. 24వ అధ్యాయం 2వ వచనం, యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీల సైన్యముల, సిరియనుల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమోనీల సైన్యములను రప్పించెను. అంటే ఇతడు నెంబర్ 2 ప్రవక్తల మాట
దేవుడు తన సేవకులైన ప్రవక్తల మాట విననివాడుగా ఉన్నాడు. నెంబర్ 1, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు యెహోయాకీము. నెంబర్ 2, ఏం చేశాడు? తన సేవకులైన ప్రవక్తల మాట పెడచెవిని పెట్టాడు. నెంబర్ 3, 3వ వచనం, మనషే చేసిన క్రియలన్నింటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి. నెంబర్ 3, మనషే ఎలాగైతే చేశాడో అలాగే ఇతడు ఏం చేశాడు? నిరపరాధులను హతము చేశాడు. నెంబర్ 4, 4వ వచనం, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. నెంబర్ 4 దొరికిందండి. నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపేశాడు. అసలు నిరపరాధులకు ఏం చేయకూడదు? హతము చేయకూడదు. హతము చేయడం వేరు. ఇప్పుడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపేశాడు. నెంబర్ 5 ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యోధారాజును గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చని స్థితికి వచ్చాడు. సరే, ఇక్కడ ఒక మాట, ఇతడు చేసిన పని, ఇతని గురించి ఎవరు జాలి పడేటట్టుగా లేడనమాట. ఒక్కసారి ఆ వచనం దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. 36వ అధ్యాయం 8వ వచనం. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అన్నాడు. ఏం చేశాడు ఇతడు అయ్యగారు? 6వది, హేయమైన ఇతర దేవతలను పెట్టుకున్నాడు. హేయమైన ఇతర దేవతలను పెట్టుకున్నాడు. అర్థమైందండి? హేయమైన ఇతర దేవతలను పెట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం. పదమూడవ వచనం ఒకసారి చూడండి. 36వ అధ్యాయం 8వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36:8. అక్కడ 13వ వచనం కూడా ప్రమాణం మీరినట్టుంది అన్నట్టు. ఓకే, నేను చెప్పేది వినండి. ఇక నా వరుసలో నేను చెప్తున్నాను. రైట్, 6వ సంగతి వచ్చింది కదా, హేయమైన దేవతలను పెట్టుకున్నాడు. 7వ విషయాన్ని చెప్పుకుందాం, ఆగండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 28వ వచనం. 36:28. నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యోధారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయము. ఏం చేశాడండి? యెహోవా గ్రంథమును కాల్చిన యెహోయాకీము. దొరికిందా?
రైట్. యెహోవా గ్రంథమును కాల్చివేశాడు. వరుసగా చెప్తున్నా వినండి 7 మాటలు. 1, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు, అది వ్యక్తిగతం. 2, సేవకులైన ప్రవక్తల మాట వినలేదు. 3, నిరపరాధులను హతము చేశాడు. 4, నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపివేశాడు. రిఫరెన్స్ అవును కదండి. ఈలాగున తాను చేసిన పనులను బట్టి తనకు నష్టము కలిగినట్లుగా మనము చూస్తాం. ఇర్మియా గ్రంథంలో మనము చదువుకున్న వచనాలకు సంబంధించిన సంగతి, అందువల్ల ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? బబులోను చెరకు వెళ్ళాల్సి వచ్చింది. 29వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోను చెరకు తీసుకొని పోబడినట్లుగా చూస్తాం. ఎవరు? ఇక్కడ ఉన్నది, మీరు పై వచనాలు చదువుకుంటే యెహోయాకీమును. కనుక ఇతడు చేసినటువంటి కార్యాలు ఇంకా చాటగా ఉన్నాయి. 32వ అధ్యాయం 31, 32, 32. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదా జనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తన నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినం మొదలుకొని ఇది వరకు అది నాకు కోపం పుట్టించుటకు కారణమాయను అన్నాడు. చూశారా? 28వ వచనంలో చెప్పాడు ఎందుకు అప్పగించబోతున్నాడు. ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగింపబోతున్నాను. ఎందుకు అప్పగించబోతున్నాడు? ఇశ్రాయేలు వారు యూదావారు, 31వ వచనం, ఇశ్రాయేలు వారు యూదావారు వారి రాజులు వారి ప్రధానులు వారి యాజకులు వారి ప్రవక్తలు యూదా జనులు యెరూషలేము నివాసులు దుష్ప్రవర్తన. ఇంతమంది చెడిపోవడానికి కారణం ఎవరు? యెహోయాకీము. ఆ సంగతే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ సమయంలోని దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు కూడా రాజవంశములో ముఖ్యులైన వారు కూడా చెరలోనికి వెళ్ళడానికి కారణమైనది. వెరీ క్లియర్ అండి. అర్థమైందండి? ఈ చరిత్ర ఎవరు చెప్పరు, ఎందుకు చెరకెళ్ళారో చెప్పరు. నేను చాలా మట్టుకు వినదానిలో ఈ చెరకు ఎందుకు వెళ్ళారు, అసలు బబులోను చెరకు వెళ్ళడానికి కారణాలు ఇర్మియా గ్రంథం, రాజుల గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, వీటిని చాలా తేటగా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే సత్యం. సరే, ఇక్కడ వారి స్థితిని మనం చూస్తున్నాం. ఐగుప్తు రాజు సహాయం చేశాడంటే చేయలే. ఐగుప్తు రాజు ఏమైనా సహాయం చేశాడా? ఏమాత్రము చేయలేదు. యెహెజ్కేలు గ్రంథం 17, 18 వచనాలు, అదే మన 17వ అధ్యాయం 17, 18 వచనాలు. యుద్ధము జరుగగా ఏమైనా సహాయం చేశాడా? ఏమాత్రము సహాయము చేయలేదు. 17, 18 వచనాల్లో యుద్ధము జరుగుగానే ఇక జనులను
నిర్మూలము చేయవలనని కల్దీయులు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు. ఫరో అంటే ఏసేపు కాలంలో ఉన్న ఫరో అనుకోకండి. అలా ఫరోలు చాలా మంది ఉన్నారు. ఒక ఫరో చనిపోతే ఇంకో ఫరో, ఒక ఫరో చనిపోతే ఇంకో ఫరో, అట్లా అన్నమాట. అర్థమవుతుందండి? అలా ఏలుబడి చేసే వాళ్ళందరినీ ఆ రోజుల్లో ఫరో అనేవాళ్ళు అన్నమాట. సరే, ఇలాగ చాలా చరిత్ర ఉందిలేండి. తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధన భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 6-7 వచనాలలో మనము చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 29:6-7. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలులకు రెల్లుపుల్ల వంటి చేతికర్రాయను. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి అన్నాడు. ఆ రాజు ఏమాత్రం సహాయం చేయడు అని చెప్పాడు. వారికి వచ్చిన విపత్తు ఏంటో చెప్పాడు. ఇర్మీయా గ్రంథం 37వ అధ్యాయం 5-10 వచనాలు కూడా చూస్తే, యుద్ధ సమయములో గుర్రాలు సైన్యములు సహాయము చేయలేవు గాని దేవుడే సహాయము చేయును. దేవుడే సహాయము చేయను. కనుక ఎప్పుడైనా దేవుడే సహాయము చేయాలి గాని ప్రియులారా, మనుషులను నమ్ముట, గుర్రాలను నమ్ముట, సొమ్మును నమ్ముట ఇవి కరెక్ట్ అయిన పని కాదు. కనుక ప్రతి ఒక్కరూ సంగతిని సరిగా ఆలోచన చేయండి. ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. దైవ సహాయాన్ని మనం కోరుకోవాలి. అప్పుడే ప్రభు మనకు సహాయము చేస్తాడు. ఈ పాఠాన్ని తర్వాత వర్తమానంలో కొంచెం కలిపి చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. సిద్కియా నిబంధనను మీరి తిరుగుబాటు చేయ ఉద్దేశం కలిగినప్పుడు కలిగిన నష్టాన్ని, కష్టాన్ని, వేయబడిన శిక్ష, తాను చేసిన పాపాన్ని బట్టి తన కుమారులు తన కళ్ళ ఎదుట చంపబడుట, ఇవన్నీ చూశాం. మా ప్రభువా, అసలు మేము ఏ తప్పిదము లేని వారంగా జీవిస్తే, నియమ ప్రకారంగా మా జీవితాలు వెలుగులో ఉంటే, శత్రువు అనేవాడే మా మీదికి రాకుండా ఉంటాడనే సంగతిని కూడా మాకు నేర్పినందుల కొరకు స్తోత్రములు. మా ప్రభువా, ప్రతి విషయంలో మీకెంతో మహిమకరంగా మేము జీవించుటకు మమ్మను సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా గుర్తించి దేవునికి మనము మహిమ ఆపాదించాలి.